మిథున పుట్టినరోజు అని చెప్పనని తను ఇంకా మొత్తం తనకి ఏం చేయాలో, తనకి ఎలా సర్ప్రైజ్ చేయాలని చెప్పనని మిథున వాళ్ళ నాన్న అయితే ఇంకా అనుకొని తనకైతే కార్ బుక్ చేసి తనని రెడీగా తీసుకొస్తాడు. నీ పుట్టినరోజు నాకు ఎప్పుడు ఒక మెమరబుల్ డేగానే ఉంటుంది, నేను ఇచ్చే గిఫ్ట్ మిథున నీకు అని చెప్పనని చాలా సంతోషంగా ఆ కార్ని అయితే చూపిస్తాడు. కానీ మిథున అయితే మాత్రం సంతోషంగా ఉండదు. నాన్న నాకు గిఫ్ట్గా నువ్వు ఇవ్వాలి అనుకుంటే నా 5వ తనాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వు, తనే నా గిఫ్ట్, నాకు సంతోషమైన బాధ అయినా ఏదైనా సరే అన్నీ నాకు నా బర్త్డే అని చెప్పనని నువ్వు ఇవ్వాలి అనుకుంటే నాకు తన్నే గిఫ్ట్గా, నా పుట్టినరోజు గిఫ్ట్గా ఇవ్వు, అయినా నువ్వు పెట్టిన గడువులో ఇంకా రేపు ఒక్కరోజే కదా ఉంది అని చెప్పని అంటుంది. ఇంకా అంత సంతోషంగా ఉన్న అంతా మిథున ఆ మాట మాట్లాడంగానే మళ్ళీ ఇంకా తను సైలెంట్ అయిపోతాడు. నువ్వు చేయాలనుకుంటే ఇంకా మిథున వాళ్ళ అమ్మ కానీ చెల్లెలు కానీ అందరూ దేవాకే అంటారు. కానీ ఒక్క వాళ్ళ వదినైతే నువ్వు పోయి ఎవరైనా పై స్థాయికి పోవాలనుకునే వాళ్ళు ఉంటారు, కానీ నువ్వేంటి మిథున, నువ్వు మీ నాన్న అంత ఇదిగా చూసుకొని నీకు అంత గిఫ్ట్ ఇచ్చినా నాకు అవేవి వద్దు అని చెప్పని నేను లో క్లాస్లోకే పోతానని చెప్పని అంటావేంటి, నీకేమైనా పిచ్చా అంటుంది. నాకు పిచ్చి అనుకో, ఏదైనా అనుకోండి, నాకు సంతోషమైన బాధ అయినా అన్నీ నా దేవానే, తనే నాకు గిఫ్ట్గా కావాలి నాన్న, అది ఇవ్వగలవా అని చెప్పనని మిథున అంటుంది. ఇంకా పురుషోత్తం అయితే సైలెంట్ అయిపోతాడు. దేవ అయితే మాత్రం మిథున నువ్వు ఇన్ని కూడా వదులుకొని నువ్వు నన్ను కావాలనుకుంటున్నావు, కానీ నేను నీకు ఏం చేయలేను, కానీ నువ్వు నా నోటి నుంచి వినాలనుకున్న మాట అయితే నీకు చెప్తానని చెప్పనని ఇంక మిథున దగ్గరికి అయితే వస్తాడు. ఇంకా నువ్వు నా నుంచి ఏ మాట అయితే నువ్వు అనుకుంటున్నావో ఆ మాట ఈరోజు నీ పుట్టినరోజు ఫంక్షన్లో చెప్పేస్తాను అని చెప్పని అనగానే మిథున అయితే చాలా సంతోషపడుతుంది. కానీ ఇంకా ఆ మాట చెప్తాను అనిపేటప్పటికి మళ్ళీ ఇంకా ఆదిత్య అయితే ఈరోజు నా మిథున పుట్టినరోజు, మిథునకి దేవ ఐ లవ్ యూ అని చెప్పకూడదు, తనని చంపేసిండి అని చెప్పనని రౌడీలకైతే డబ్బులు ఇస్తాడు. ఇంకా మిథున కోసం దేవ అయితే ఏదో గిఫ్ట్ తేవాలని చెప్పని ఇంకా వెళ్తూ ఉంటే తనకి రౌడీలు వచ్చి ఇంకా తనని చంపాలని చూసే సమయానికి పురుషోత్తం అయితే వచ్చి తనని కాపాడతాడు. అయినా మీకు నేను నచ్చను కదా, మీరు నన్ను ఎందుకు కాపాడారు అంటే, నువ్వు నా కూతురికి ఇష్టమైన వాడివి, తను అడిగింది గిఫ్ట్గా నిన్ను, కానీ ఆ గిఫ్ట్ నేను తన దగ్గర చేతి పెట్టేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని ఇంకా పురుషోత్తం చెప్పిన మాటకి దేవ అయితే ఫిదా